10 ఎకరాల మాగాణంలో బండి మోయలేని బస్తాలు పండిస్తే కుదరదు. కల్లంకాడికి గంప పట్టుకొని బీదోడొస్తే ఉత్త చేతులతో పంపని చెయ్యే చరిత్రలో పచ్చని చెట్టులా మిగిలిపోతుంది. ఇంట్లో పెరగన్నం తింటావో గంజిరాగి బతుకుతావో అది నీ ఇష్టం. ఇంటి ముందరకొచ్చిన బిచ్చగాడికి మాత్రం కడుపు నింపే ఆత్మగల్ల మనుషులే ఊరి మధ్యలో విగ్రహాలై నిలబడతారు. జేబులో పైసలుంటాయో ఉండవో నీ ఇకమతికే ఎరుక. ఆపదొచ్చినప్పుడు 10 రూపాయలు చేతిలో పెట్టి పలకరించినోడే 10 కాలాల పాటు ఈ నేలపై పచ్చగుంటాడు. కారం మెతుకులో మాడిపోయిన బువ్వనో సద్దా సంకటో యాదో ఒకటి నువ్వు తినేటప్పుడు వాకిట్లో వాలినోని తిందురా అని ప్రేమగా పిలిచిన నోరే ఊరంతటికి ఉద్దిలా నిలబడుతుంది. ఎదుటోడు ఎంత కసురుకున్నా నీ మీద పడరాని నిందలేసినా లోపలేమి ఇషం పెట్టుకోకుండా పొద్దున జరిగింది మాపుకు మరిచిపోయి ఒకే కంచంలో బువ్వ తినే బుద్ధిగలవాడే నేటి కాలానికి బుద్ధుడిలా 4 బాటల కాలా నిలబడతాడు. లోపల ఒకటి పెట్టుకొని బయట కొత్త నాటకం ఆడకుండా ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు మాట్లాడే పాలలాంటి మనసు గల్లవాడే రేపటి చరిత్రకు చెదరని సంతకమవుతాడు. ఆ కులమో ఈ కులమో కాదు, యా కులపోడైనా ఎదురైనా ముత్యాలు రాసిపోసినట్లు వావి వరుసలు కలుపుకొని మాట్లాడితే ఆ ఊరికే నువ్వు మకుటం లేని మహారాజు అవుతావు. పిలిచిన పెళ్లికి పోకపోయినా కొంపలేమి కొట్టుకపోవు. ఆత్మీయుడెవడైన కాలమైతే 4 కన్నీటి బొట్లు రాల్చి పిడికెడు మట్టిదానం చేసిన చేతులే పట్టుగొమ్మలైన ఈ వ్యక్తిత్వానికి నిచ్చెనలైతాయి.